I f***ed it up. But wait, it gets better. Thursday ట్రేడింగ్ సెషన్ ఎండ్ అయ్యేసరికి నా గోల్డ్ ETF 90% గ్రో అయింది. సో ఐ థాట్ ఐ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. నేను కెనడాలో ఉన్నా కాబట్టి మాకు థర్స్డే నైట్ అంటే ఇండియాలో ఫ్రైడే మార్నింగ్. సో థర్స్డే నైట్ గోల్డ్ ETFలో ప్రాఫిట్స్ బుక్ చేద్దామని నాలో ఉన్న ట్రేడర్ డిసైడ్ అయ్యాడు. బట్ గెస్ వాట్, ఐ హ్యావ్ అనదర్ పర్సనాలిటీ, అన్ ఇన్వెస్టర్ పర్సనాలిటీ. నాలో ఉన్న ఇన్వెస్టర్ పర్సనాలిటీ ఏం చేసింది, సర్లే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గా ప్రాఫిట్స్ ఎప్పుడైనా బుక్ చేయొచ్చు కదా అన్న మైండ్ సెట్ ని క్రియేట్ చేసింది. అండ్ ఆబ్వియస్లీ థర్స్డే నైట్ ప్రాఫిట్స్ బుక్ చేయడం మర్చిపోయా. ఫ్రైడే రోజు మార్నింగ్ మార్కెట్స్ చెక్ చేస్తే గోల్డ్ బీస్ ETF 11% డౌన్ అయింది. దాట్స్ నాట్ ఈవెన్ ద క్రేజీ పార్ట్. ఫ్రైడే వెస్టర్న్ టైమ్ జోన్ లో ఫారెక్స్ ట్రేడింగ్ క్లోజ్ అయ్యేసరికి గోల్డ్ 10 to 12% కరెక్ట్ అయింది. యు నో వాట్ దట్ మీన్స్? మండే మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు నా గోల్డ్ ETF అనదర్ 10 to 15% కరెక్ట్ అవుతుంది. 90% దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేద్దాం అనుకున్న ట్రేడర్ ని 65-70% దగ్గరికి ఇన్వెస్టర్ తీసుకొని వచ్చాడు. దిస్ ఈస్ వై ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రూషియల్. ట్రేడింగ్ పర్సనాలిటీ అండ్ ఇన్వెస్టింగ్ పర్సనాలిటీ టూ కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్స్. ట్రేడింగ్ పర్సనాలిటీలో యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్, బట్ ఇన్వెస్టింగ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ గేమ్. బట్ ఎనీవే, నో ప్రాబ్లం. 60-65% అయినా పర్లేదు. ఐఎమ్ గోనా బుక్ ప్రాఫిట్స్ ఆన్ మండే. లక్కీలీ ఇక్కడ సండే ఈవినింగ్ ఫారెక్స్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు ఇఫ్ గోల్డ్ పుషెస్ అప్ దెన్ ఐ మైట్ హోల్డ్ ఇట్ ఫర్ అ బిట్ లాంగర్. బట్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే గోల్డ్ ఈజ్ నాట్ మై కంప్లీట్ పోర్ట్ఫోలియో, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. దిస్ వాజ్ అ ఫన్ రైడ్. లెట్స్ సీ నెక్స్ట్ రైడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో.